చూస్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. కొండగట్టు అంజన్నకు మొక్కులు కూడా చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పవన్ కళ్యాణ్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. అటు పవన్ కొండగట్టు టూర్ నేపథ్యంలో కొండగట్టు వద్ద అభిమానుల సందడి నెలకొంది. కొండగట్టుకు వస్తున్న సమయంలో మార్గ మధ్యలో కూడా పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కొండగట్టు అంజన్నపై అపార విశ్వాసం, భక్తి ఉన్నాయి. తన ప్రాణాలను ఆయనే కాపాడారని నమ్మకముంది. ఈ కారణంతోనే ఆయన ఏ పని తలపెట్టినా కొండగట్టు నుంచే మొదలు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. తన ప్రచార రథం వారాహికి కూడా ఇక్కడే ప్రత్యేక పూజలు జరిపించారు. ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న పవన్ తనకు ప్రాణగండం ఉందని తెలియగానే కొండగట్టుకు వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఓ హైటెన్షన్ తీగ తెగి ఆయనపై పడింది. ఆ సమయంలో తన వెంట ఉన్న వారందరికీ షాక్ కొట్టినా ఆయన మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఈ కారణంతోనే తనకు కొండగట్టు పునర్జన్మని ఇచ్చిందని పవన్ బలంగా విశ్వసిస్తారు. కొండగట్టు అంజన్న స్వామిని పవన్ కళ్యాణ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సో మొత్తంగా తన ఇంటి ఇరవేంపుడు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని కొలుస్తూ ప్రత్యేక పూజలు చేశారు పవన్ కళ్యాణ్. గతంలో కూటమి ఘన విజయం సాధించడంతో పాటు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వారాహి దీక్ష స్వీకరించి అక్కడి నుంచి నేరుగా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి పవన్ కళ్యాణ్ చూసేందుకు వేల సంఖ్యలో అభిమానులు, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభిమానులు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నారు. సో పవన్ 12:30 తర్వాత ఆలయానికి చేరుకున్నారు. సో పవన్ కళ్యాణ్ కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికి ప్రత్యేక పవన్ కళ్యాణ్ వెంట జిల్లా జగిత్యాల జిల్లా ఎస్పీ అలాగే జిల్లా కలెక్టర్ కూడా పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు. సో మొత్తంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆద్యాంతం కూడా అంటే హైదరాబాద్ లోని మాదాపూర్ నుంచి కొండగట్టు చేరుకునే వరకు ఆద్యాంతం ఘన స్వాగతం లభించింది. అభిమానులు ఎక్కడికక్కడ ఆయనకు గజమాలలతో సత్కరించి స్వాగతం తెలిపారు. సో మొత్తంగా పవన్ కళ్యాణ్ పర్యటన ఇటు ఆధ్యాత్మికంతో పాటు కొంత రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. సో మొత్తంగా అయితే పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నంతసేపు అభిమానులు కేరింతలు కొట్టారు. స్వామివారు అంటే ఆలయం లోపలికి వెళ్ళగానే పవన్ కళ్యాణ్ ఆ స్వామివారిని చూస్తూ ఒక ప్రత్యేకమైన పూజలు అయితే చేశారు. ఎందుకంటే దాదాపుగా ప్రజారాజ్యం
ఇప్పటి వరకు ఆంజనేయ స్వామిని పవన్ కళ్యాణ్ బలంగా నమ్ముతూ వస్తున్నారు. ఆ వారాహి వాహనానికి కానీ ఏపీలో ఆ కూటమి ఘన విజయానికి సంబంధించిన ఒక తొలి ప్రకటన, పొత్తుల ప్రకటన కూడా ఆంజనేయ స్వామి సన్నిధానంలోనే చేశారు. అంటే పవన్ కి కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే ఎంత భక్తో మనము అర్థం చేసుకోవచ్చు. సో మొత్తంగా ఆయన ఇంటి ఇలవేలు దర్శించుకున్నారు. పూర్ణ కుంభ స్వాగతంతో అర్చకులు స్వాగతం తెలిపారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలు అందించిన ఆలయ ఆశీస్సులు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ కు కొండగట్టు ఆంజనేయ స్వామి పవన్ కళ్యాణ్ ఆ దీక్ష చేసిన తర్వాత అభిమానుల చేస్తూ ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు. సో మొత్తంగా అటు రాజకీయంగా కూడా కొంత పవన్ కళ్యాణ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో కూటమి అధికారంలోకి రావటం, తెలంగాణలో బీజేపీ బలంగా ఉండటం, సో బీజేపీతో జనసేన కలిసి వెళ్తే మంచి ఫలితాలు వస్తాయి స్థానిక సంస్థల్లో కానీ రాబోయే ఎలక్షన్ లో కానీ ఒక బలమైన శక్తిగా ఆవిర్భవించవచ్చు అన్న ఆశాభావాన్ని ఆయన అభిమానులు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆయన పర్యటన ఆద్యంతం కూడా వైపు రాజకీయ ప్రాధాన్యతతో పాటు ఇటు ఆధ్యాత్మిక వాతావరణం కూడా కలిగించింది. యామిని. ఓకే, రైట్ శ్రీనివాస్, మరి మనం చూసుకున్నట్లయితే పవన్ కొండగట్టు టూర్ నేపథ్యంలో కొండగట్టు వద్ద అభిమానుల సందడి కూడా భారీగానే ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో అధికారులు అక్కడ మరి పవన్ కళ్యాణ్ కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారా? అంటే దాదాపుగా కొండగట్టు జేఎన్టీయూ కాలేజీ నుంచి ఆంజనేయ స్వామి ప్రధాన ఆలయం వరకు దాదాపు భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. గతంలో వారాహి వాహనానికి తొలి పూజ కొండగట్టులోనే చేసినప్పుడు అప్పుడు జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ను చూడటానికి అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రావడంతో మరింతగా ఇటు జనసేన నేతలు కానీ జనసేన నేతలు కొంత తెలంగాణలో కూడా బలపడుతుంది అన్న ఉత్సాహంతో ఆశాభావంతో పెద్ద సంఖ్యలో వచ్చారు. అటు పవన్ కళ్యాణ్ చూడటానికి కూడా ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో డిప్యూటీ సీఎం హోదాలో ఆయన చూడటానికి వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. సో పోలీసులకు చాలా ఇబ్బందికరంగా మారింది అభిమానులను కంట్రోల్ చేయడం. గర్భగుడి సరౌండింగ్ అంతా కూడా ప్రధాన ఆలయం సరౌండింగ్ అంతా కూడా గుట్ట పైన వేల సంఖ్యలో ఆయన భక్తులు పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే జనసేన నేతలు కూడా రావడంతో పోలీసులను వారిని కంట్రోల్ చేయడం కొంత ఇబ్బందికరంగా మారిన పరిస్థితి అయితే కనిపించింది. సో రోడ్ల ద్వారా అభిమానులను పూర్తిగా కంట్రోల్ చేశారు. సో పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కి ఇబ్బందులు లేకుండా ఆటంకం కలగకుండా అయితే చూశారు జాబిని. సో పోలీసులకు అయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొని ఆయన అభిమానులను ఆయన వైపు తోచుకొని రాకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ముందే పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తారని తెలిసి పోలీసులు కూడా అదే స్థాయిలో ఇక్కడ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎస్పీ స్థాయి అధికారి ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ సంబంధించిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారని మనం అర్థం చేసుకోవచ్చు. సో పోలీసులు అయితే భద్రతా ఏర్పాట్లను దగ్గర నుండి చూసుకున్నారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ప్రయాణం అయ్యారు. యామిని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. కొండగట్టు అంజన్నకు మొక్కులు కూడా చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పవన్ కళ్యాణ్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. అటు పవన్ కొండగట్టు టూర్ నేపథ్యంలో కొండగట్టు వద్ద అభిమానుల సందడి నెలకొంది. కొండగట్టుకు వస్తున్న సమయంలో మార్గ మధ్యలో కూడా పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
आंजनेय स्वामी देवता आपको सुवर्ण मंत्र पुष्पाणि शुक्लमनानि